కొన్నిసార్లు కాళికాదేవి యొక్క గొప్ప రూపంగా పరిగణించబడుతుంది. ఇది బ్రహ్మం యొక్క అంతిమ వాస్తవికతతో గుర్తింపబడుతుంది కూడా. దీనిని కాళీదేవత గౌరవార్థకంగా కూడా ఉపయోగించుకోవాలి. మహా అనే ఉపసర్గతో ఆమె గొప్పతనాన్ని సూచిస్తుంది. సంస్కృతంలో మహాకాళి అనేది శబ్దవృత్యుక్త పరంగా మహాకాల లేదా గొప్ప సమయం కూడా, మరణమని కూడా అర్థం చేసుకోవాలి. స్త్రీలింగ రూపాంతరం హిందూ మతంలో శివుని యొక్క సారాంశం కూడా. మహాకాళి రూపంలో 10 తలలు, 10 చేతులు మరియు 10 కాళ్ళు కలిగి ఉన్నట్టు ఆ దేవతను మనకు వివిధ ఆలయాల్లో, వివిధ ఫోటోలలో మనకు అగుపిస్తూ ఉంటుంది. ఆమె 10 చేతుల్లో ప్రతి ఒక్కటి వేరువేరుగా ఆయుధాలను కలిగి ఉంటుంది. ఆ ఆయుధాలన్నీ కూడా వేరువేరు కాలాలలో వేరువేరుగా మారుతూ ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటి ఆ దేవతలలో, హిందూ దేవుళ్లలో ఒకరి శక్తిని సూచిస్తాయి కూడా. తరచుగా ఇచ్చినా గుర్తించే ఆయుధం లేదా ఆచార వస్తువుగా కూడా ఆ ఆయుధాలన్నీ కూడా మారుతూ ఉంటాయి.